శ్రీమాత్రే నమః. వారాహిదేవి నవరాత్రులు 10వ రోజు సోమవారం వచ్చింది. అమ్మవారికి ఉద్వాసన చెప్పుకున్నాను. అందరూ సుఖశాంతులతో ఉండాలని వారాహిదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి అర్పించాల్సినది ఏవి? మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడుకి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు. పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో ప్రథమ, పుష్ప, ఫలమ, జలమ సమర్పించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞత సూచకం అయితే కావచ్చుగానేమో కానీ అసలు మనిషి భగవంతుడికి సమర్పించగలిగే శక్తివంతుడేనా? ఇలా చేస్తే ఎంత మాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిది ఆ యావత్ సృష్టి, అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే కదా. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడు మనసు ఊరుకోదు. పూర్వం ఒక యోగి భగవంతుని అర్చించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు. పరమేశ్వర, నీవు బ్రహ్మం అంతా నిండి ఉన్నావు కనుక నిన్ను ఎలా ఆహ్వానం చెయ్యాలి? అన్నిటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి? నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళెందుకు? పరిశుద్ధుడు అయిన నీకు ఆచమనం అవసరమా? నిత్య నిర్మలుడు అయిన నీకు స్నానం ఎలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరించాలి? గోత్ర వర్ణాలకు అతీతుడైన నీకు యజ్ఞపవీతం అవసరమా? ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి? మహిమతో వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాల? నిరంజుడు అయిన నీకు ధూపం వేయడం సరే అయినదైనా? జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా? నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు? విశ్వానికి ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా? అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? వేదాలు నిన్ను శృతించడానికి శక్తి చాలనివని అవుతుంటే నేను నిన్ను ఎలా శృతించాలి? నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు అంతకన్నా కావు. ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరుతాడు. భక్తితో స్మరిస్తే చాలంటాడు. కానీ మనిషి మనస్సు చంచలం, చపలం, స్థిరంగా ఒకే చోట ఉండదు. లౌకిక అలవాటుల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. ఓ పరమేశ్వర, నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంచార వాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది. భార్యాపుత్రులు, ప్రేమ అనే చెట్టు కొమ్మును పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. క్షణం తీరిక లేకుండా అటు ఇటు పరుగులు తీస్తుంది. అందువల్ల నా మనసును అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాని తాడుతో గట్టిగా కట్టేసి ఆధీనంలో ఉంచుకో అని ప్రార్థిస్తారు. సామాన్య భక్తులు తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇదే. ఓ పరమేశ్వర, బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడు అయిన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి. షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. సమస్త మంగళాలను కలిగించే పార్వతీదేవి సర్వమంగిలై నీ పక్కనే ఉంది. కనుక నీకు నేనేమీ ఇవ్వలేను. నా దగ్గర ఉన్నది ఒక్క మనసే, అది నీకు సమర్పిస్తున్నాను అని హృదయాన్ని అర్పిస్తూ భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు. శ్రీమాత్రే నమః. నేనేమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. అమ్మ పాదాలని పట్టుకోండి. మరో జన్మ లేకుండా అమ్మే కాపాడుతుంది.